నిజం చెప్తున్నా. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలా. నువ్వు అంత రెడ్డి హ్యాండెడ్గా బయటికి తీసుకొచ్చినావు కదా, అంత వీడియోలు బయట పెట్టినావు కదా, మరి గొర్రె చేష్టాలు చేస్తున్నావా నువ్వు? మీ ఆయన మంచోడని చెప్తున్నప్పుడు బయటకు వచ్చి కథలు పడుద్ది ఇట్లాగా. మీ ఆయన కూడా తప్పు చేశాడు, మీ ఆయన రూమ్లో ఉన్నాడు, నిక్కరేసుకొని ఉన్నాడు, ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? చెప్పండి, ఎంత మ్యానిపులేట్ చేస్తే మాత్రం ఎంత మ్యానిపులేట్ అవుతారు ఒక మనిషి? గోబకు ఇయ్యనిద్ది వీడికి నిజంగా. అమ్మాయి కానీ రివర్స్ కేసు పెట్టిందంటే వీడు సస్తాడు ఎట్టయినా సరే లిటరల్లీ. ఎందుకంటే ఇద్దరు తప్పు చేస్తారు, అది ఒక్కరిని అనడం తప్పండి నిజంగా. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కడే మ్యానిపులేట్ చేయడం నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తుంది మ్యానిపులేట్ ఈ అమ్మాయి ఒక్కటే? వాడి సైడ్ నుంచి ఏది రాకుండా మ్యానిపులేట్ చేస్తుందా? అంటే ఈ అందగాడు తప్ప ఇంకెవరు దొరకలేదా అమ్మాయికి లోకంలో? పెళ్ళైనోడు అందులో అమ్మాయికి అబ్బాయి తప్ప ఇంకెవరు లేరనుకుంటున్నారా? అమ్మాయి కూడా ఉంటారు కదా, మంచిగా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి ఫేమ్ కూడా వస్తుంది అమ్మాయికి ఫోక్ సాంగ్స్ మీద. మరి అలాంటప్పుడు ఈ అబ్బాయిని ఎంత పట్టుకునిద్ది? ఈ గాడిద నుంచి కూడా ఎంతో కొంత ఉన్నట్టే కదా. మరి ఏంటెందుకు ఎవరు లేపట్లేదు చెప్పండి? కరెక్ట్ కాదు. కానీ ఒక చిన్న పాయింట్లు ఏంద్రా అంటే, పెళ్ళైందని తెలిసినా ఈ అమ్మాయి వాడి మీద కన్ను పడేయడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా. పెళ్ళైందని తెలుసు కదా, వాళ్ళు పిల్లలున్నారని తెలుసు కదా, అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆలోచించండి. నేను అమ్మాయిలకైనా ఒకటి చెప్తాను, అబ్బాయిలకైనా ఒకటి చెప్తాను. పెళ్ళైన వాళ్ళతో మీకేం పని అండి? నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కాని వాళ్ళు బొచ్చు మంది ఉన్నారు బయట, పాపం బ్రహ్మచారులాగా భయవేసి పెళ్లి చేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళని ప్రేమించండి. ఇవన్నీ ఎందుకు? వేరే వాళ్ళ కాపురాలు నిప్పులు పోస్తారండి మీరు. అవును, ఇప్పుడు ఆమె ఎందుకు చేసిందో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత పోనీ ఏమన్నా ఆ లెవెల్లో ఫైట్ చేసినారు, బొక్క ఏం చేయలేదు కదా. మళ్ళీ మా ఆయన మంచోడు, మా ఆయన మంచోడు అంటే గోపకు ఇయ్యమని కొట్టాలి ఆమెని నిజంగా. ఏది మీ ఆయన మంచోడు? ఎట్లా చిక్కాడు నీకు రూమ్ లో? వీడియోలు ఏమొదిలేవు నువ్వు బయటకి. మరి మీ ఆయన ఎందుకు మంచోడు అవుతాడు? కరెక్ట్ కాదు కదా అస్సలు. బ్రో ఇంకో విషయం చెప్తా, మన వాళ్ళందరూ 4 రోజులు మాట్లాడుకుంటారు దీని గురించి, 1 రోజులో మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళు ఇంకో సాంగ్ చేస్తారు. వాళ్ళు ఒకటి పిచ్చోళ్ళ మెర్రోళ్ళ మనము. వాళ్ళ డేట్లు దేవుందిలేండి. ఇప్పుడు చూడండి, అక్క చెల్లెని పోలే కలిసిపోతారేమో అంటే వీళ్ళు మాట్లాడుతున్నాయి, వేరే విధంగా కాదు. వాళ్ళు ఆవిడ మాట్లాడుతున్నాయి. అరే నాకు మైండ్ పోయింది ఆ వీడియో చూస్తున్న ఒక 1 అవర్ తర్వాత ఇంకో వీడియో నేను చూసాను అనమాట. ఏంటంటే వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంది, మా ఆయన్ని మ్యానిపులేట్ చేసింది, మా ఆయన తప్ప ఏం లేదు అంటే. మా ఆయన చెప్పాడంటే ఇంత గొర్రెవిరా బాబు, ఇంత మంచిగా వింటున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. నాకు ముందు అలవాడుకోలేదు కదా బుజ్జి, నీకు తెలుసు కదా, ఆమె మ్యానిపులేట్ చేసిందని. ఇంకా పెద్ద గొర్రెవి. ఇవన్నీ పక్కన పెట్టి అమ్మాయి గురించి చెప్తుంది. అమ్మాయి కూడా చాలా మంచిది. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పుడు కూడా అమ్మాయి నాకు చాలా మంచిగా రెస్పాండ్ అయింది, చాలా ఇదిగా చేస్తుంది. అమ్మ జీవితం ఇట్లా చేస్తారో అనుకోలేదు. అరే నిజంగా నువ్వు ఫేమస్ అవడానికి చేసినట్టుంది ఇదంతా. లిటరల్లీ వాళ్ళిద్దరు అయినారు, నేను ఎందుకు అవ్వకూడదు అన్నట్టు చేసినట్టుంది. సిస్టర్, ఒక నిజంగా నీ ఆవేదన అయ్యి ఉంటే ఇలా ఉండేది కాదు సిస్టర్. నీ ఆవేదన అయ్యి ఉంటే నీ మొగుడిని రఫ్ అండ్ టఫ్ ఆ లెవెల్ ఇచ్చునేదానివి. ఓకే, ఆ లెవెల్ ఇచ్చునేదాన్ని. నువ్వు అలా ఇవ్వలేదంటే సీరియస్ లిటరల్లీ నీ ఫేమ్ కోసం చేసినట్టుంది. అయ్యో బ్రో, ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ లెక్కన అయిపోయింది బ్రో. ఎవడైనా నిలదీస్తున్నాడు గట్టిగా. ఈ రోజు మీరు నన్ను దగ్గర రివ్యూ తీసుకున్నారు, రేపు వచ్చి తీసుకుంటారు ఈ విషయం గురించి, రేపు ఇంకొక రణంగా వెళ్ళిపోరు మీరు, దాని గురించి వెళ్ళిపోరా మీరు? ఇక్కడ ఏం లేవు బ్రో, వేస్ట్ మాటలు, వేస్ట్ అవ్వరము. మీరే పిచ్చోలాగా తీసుకుంటున్నారు. వాళ్ళైతే కనిపించేసారు, అయిపోయింది. ఆమె ప్రశాంతంగా మాట్లాడుతుంది, మనకెందుకు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. కానీ మన సమాజం పట్ల మనం కూడా మాట్లాడాలి కాబట్టి ఒకటే చెప్తున్నాను, పెళ్ళైన వాళ్ళతో ఎఫ్ఐఆర్లు అన్నీ చేయకండి. అట్ ది సేమ్ టైము పిల్లోడు ఉన్నాడు, వాడితో వీడియోలు చేస్తున్నాడు. ఆ పిల్లోడు వాడు వీడియోలు చేస్తున్నాడు కదా, వాడు వీడియోలు చేస్తున్నాడు ఆ పిల్లోడితో వీడియోలు చేస్తున్నావు. ఒక మంచి లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ ఏమంటారు వెబ్ సిరీస్లో కానీ సినిమాలో కూడా వెళ్ళొచ్చేమో, ఎవరికి తెలుసు. ఇలాంటి లైఫ్ చీప్ ఒక వద్దులే, కొన్ని మాట్లాడకూడదు అమ్మాయిని. నేను ఇలాంటి వాడి కోసం వద్దు అంటున్నా. నేను లిటరల్లీ ఒక విషయం అండి, మీరు సినిమా ఇండస్ట్రీ అన్నారు కాబట్టి చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీ బయటకు వస్తున్నాయి, మన దగ్గర జరిగేవి బయటికి రావట్లా. సామాన్య జనాల్లో కూడా జరుగుతున్నాయి ఇవన్నీ, వాళ్ళు బయట తీసుకురాలేరు. ఎందుకంటే పరువులు గిరువులు ఈ కొన్ని. ఇంకో విషయం, ఒకవేళ మనం ఏమైనా బయట తీసుకొచ్చినా కూడా ఎవడు పట్టించుకోడు. అట్లా ఇప్పుడు ఎవరికైనా మనం ఏం చెప్పేది లేదు, ఒక్కొక్కటి క్యారెక్టర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు యాక్టింగ్ పర్పస్ మీద యాక్టింగ్ వరకే చేయడానికి పోతారు. సో వాళ్ళ దగ్గర వర్త్ ఉంటేనే వాళ్ళు చేసేసి వచ్చేస్తారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటివి బయటపడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ కూడా భయపడతారు.
నిజంగా వాళ్ళకి ఏమైనా ప్యాషన్స్ ఉంటే పంపించాలా వద్దని భయపడతారు. వాళ్ళ దగ్గర ఏం తప్పు చేయకపోయినా సరే బై మిస్టేక్ గంట లేట్ వచ్చినా కూడా తప్పు చేశారేమో నా పిల్లకాయలని వాళ్ళ గుండెల మీద చేసుకోవడం నిజం చెప్తా. డెఫినెట్గా షూట్స్ ఏమైనా లేట్ అయినా కూడా మా పిల్లలు ఏడున్నారు, ఏ రూమ్లో ఉన్నారు భయం వచ్చేస్తుంది. సో ఇలాంటి వరస్ట్ నిజం చెప్తున్నాను, ఇలాంటి పనులు చేయకండి బ్రో. యాక్టింగ్ పర్పస్ మీద ఇది ఒక ప్యాషన్ బ్రో. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఇదొక దరిద్రం అనేటట్టు చేస్తున్నారు. అవన్నీ ఆపేసుకొని ప్యాషన్లా చూసి ఎవరి పనిని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. మీకు పిల్లలు పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోండి తప్ప బయట వాళ్ళని గెలక్కండి. అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. అప్పుడైతే నాకు పాడాలనిపించలే, కానీ ఇప్పుడు మాత్రం పాడతా. బాసింగా బలాలే అనుకుంటా బద్దలు బాసింగాలు చేసిర్రు. అసలుకి ఇంతనన్నా బుద్ధి ఉందా? ఒకప్పుడు ఫేమ్ ఉన్నప్పుడు దగ్గరకు ఎవరైనా సాంగ్స్ ఉన్నాయంటే 50,000 1,00,000 అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తుంటే మొత్తం ప్రపంచం మొత్తం కిటికీలు తెరిచినట్టు మొత్తం వాళ్ళ వ్యాపారం మొత్తం కనిపించింది. కొంచెం అన్న సిగ్గుండాలి కదా. ఆ ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యకైతే కొంచెం కూడా మేనర్సే లేదు అసలుకి. సరే పట్టించినావు, సరే దొరికిర్రు, సరే నువ్వు వదిలేస్తామని చెప్పేసి మేము అనుకుంటే నా మొగుడు నిప్పు పాలకూర పప్పు అనుకుంటా మాట్లాడుతున్నావు. కొంచెం అన్న మేనర్స్ ఉంది అసలుకి నీకు? ఆడ దొరికింది ఒక ఆడపిల్ల ఇజ్జత్ తీస్తున్నావు కానీ నీ మొగుడు ఇజ్జత్ తీస్తలేవు. ఎందుకు? నీ కొడుకులు లేకపోతే నీ కూతుర్లు నువ్వు బతకాలి కాబట్టి ఏమనట్లేదా? కొంచెం అన్న సెన్స్ ఉండాలి అసలుకి. మాకు తెలుసు అన్న ఓ రూమ్ లోకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి తెలుసు, మాకు తెలుసు. కనీసం సెలబ్రిటీలు అయితే మీ బతుకు మీకు కూడా తెలియదా? ఏంద్రా అసలుకి? ఆమెకైతే మరీ దారుణంగా అన్న, ఆమె పాయింట్ లేకుంటుందన్న అసలుకి. అంటే ఇదన్నీ కావాలని చేసిర్రో మళ్ళీ దేనికి చేసిర్రో నాకు అర్థం అవ్వట్లేదు అసలుకి. నిజంగా ఇట్లాంటి చెత్త నా కొడుకులకి చెత్త దాంట్లోకి ఏమంటారు ఫేమ్లు ఇచ్చేసి సెలబ్రిటీ లెవెల్లో కూర్చోబెడతారు. ఇట్లాంటి ఏమంటారు రంకే పేరం వేసేటోళ్ళకి అవసరమా వీళ్ళకి? మాలాంటి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా ఒకటి గుర్తించాడు. మాధురి నిజంగా చెప్తున్నా, నీ ఎప్పుడు పరిచయం అయినావో వాడికి సాయి గారికి మాత్రం అప్పటి నుంచే వాళ్ళ వైఫ్ కి డౌట్ వచ్చిందంట. మధురమే మాధురే అనుకుంటా పాడవాడుతున్నాడంటే దొరికిపోయాడు. ఆయనకి బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. కొంచెం గెడనన్న పెట్టుకోరా మీ బతుకులకి. ఎందుకమ్మా బతుకు అసలుకి? చాలా చెండాలమన్నా. ఇట్లాంటి వాళ్ళకి ఒకసారి దొరికిరు కాబట్టి వీళ్ళకి ఇంకోసారి ఛాన్సులు ఇవ్వద్దాను అసలుకి. ఎంతో మంది అసలుకి ఏమంటారు, నాకు తెలిసినంత వరకు ఇది అంతా సాయి కూడా చేసి ఉండొచ్చు, ఈశ్వర్ సాయే చేసి ఉండొచ్చు. నువ్వు నాతోనే ఏమంటారు ఉంటావా, కమిట్మెంట్ లా ఉంటావా, అప్పుడైతే నీకు సాంగ్ ఇస్తా అని చెప్పేసి అది ఇస్తా అని చెప్పేసి అని అంటే పాపం మనం పడుకోవచ్చు. కాకపోతే వీళ్ళ వైఫ్ వచ్చి ఏమంటుంది, మా ఆయన నిప్పు అట్లా చెయ్యడు, మా ఆయనని ఎవరైనా పట్టుకుంటే కాలిపోతారు అని చెప్పేసి బయట చేసాలేస్తుంది. కానీ ఒక మొగోడికి నీ మొగోడికి అంత ఉంటే ఆడగది ఎన్నిసార్లు లాగొచ్చు, ఎన్నిసార్లు గుంజొచ్చు. నీ మొగోడు ఎంతమందితో తిరగొచ్చు, అది నీకు తెలుసా? నీకేం తెలియదు. ఒకసారి దొరికితే నా మొగోడు నిప్పు అయిపోయిండు, ఆమెనే మొత్తం ప్రాస్టిట్యూట్ ఆమె అని చెప్పి చెప్తున్నావు సిగ్గు లేకుండా.